ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతూ ఉంది? ఈ ప్రశ్న అడిగితే ఖచ్చితంగా మల్లారెడ్డి సంబంధించిన అంశమే భారీ స్థాయిలో చర్చ జరుగుతుందనే సమాధానం వస్తుంది. బయట కూడా అదే ప్రచారం జరుగుతూ ఉంది. మల్లారెడ్డి పార్టీ మారబోతా ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలున్నాయి. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలున్నాయి. తన కోడలు అటు ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది కాబట్టి అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తను వెళ్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. అయితే వీటన్నిటి ప్రచారం మధ్య మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను కూడా అని చెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ నేతలలో మాకు మల్లారెడ్డి అవసరం లేదు, మల్లారెడ్డి మా పార్టీలో వద్దు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తనని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే అందశ్రీ సంబంధించిన స్మృతివనం సంబంధించిన ఆ కార్యక్రమంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఒకే వేదిక పంచుకోవడం జరిగింది. మల్లారెడ్డి ఎమ్మెల్యే హోదాగా తాను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే అంటే మల్లారెడ్డి అక్కడ స్మృతివనం సంబంధించిన కార్యక్రమంలో తను ఎమ్మెల్యే కాబట్టి, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఇటు పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళారు. అయితే వెళ్తే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి అనేక విధాలుగా మాటలు మాట్లాడడం జరిగింది. అనేక విధాలుగా కొంత కించపరిచారు అనే విధంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ఉండి మరి గలం వెత్తకుండా మౌనంగా ఉండడానికి గల సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం అడుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ని అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని మరి అనేక విధాలుగా కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే మల్లారెడ్డి సైలెంట్ ఎందుకున్నారు అనే ప్రశ్న ఇప్పుడు వస్తూ ఉంది. అయితే దానికి అనుకూలంగా కొంతమంది అంటే మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు. అక్కడ మొత్తం కాంగ్రెస్ వర్గం ఉంది కాబట్టి మల్లారెడ్డి ఏం చేయని స్థితిలో ఉన్నారు, అక్కడ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ అధికారంలో నేతలు ఎక్కువ ఉన్నారు, అక్కడ సంబంధించి కార్యక్రమం కూడా అక్కడ ఇట్లా మేము ఏదైతే ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు కాబట్టి ఒక అందశ్రీ సంబంధించిన కార్యక్రమం కాబట్టి అటు మల్లారెడ్డి మౌనంగా ఉన్నారు అనే విధంగా తనకి పాజిటివ్ అయితే కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ క్యాడర్ మధ్యనే ఒక విభేదాలకి తావు తీసిన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏమో మల్లారెడ్డి మనకి అవసరం లేదు, మల్లారెడ్డి పార్టీ వీడుతానంటే వెళ్ళిపోమని చెప్పండి అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటూ వస్తాను. మరి కొంతమంది ఏమో ఇటు మల్లారెడ్డికి పాజిటివ్గా కామెంట్ పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇదే ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో బలంగా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా కేసీఆర్ని ఆ విధంగా ఉంటే మాకే వినాలని లేదు, మాకే చాలా ఇబ్బందిగా ఉంది, తాను కేసీఆర్ హయాంలోనే ఒక మంత్రిగా చేసిండు, ఒక చిన్న స్థాయి నుండి తనని అందనం ఎక్కించిన వ్యక్తి కేసీఆర్, అలాంటి కేసీఆర్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే మల్లారెడ్డి మౌనంగా ఉండడం సరికాదు అన్నట్టుగా కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు కూడా గలమెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం పైన మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలందరూ కూడా మల్లారెడ్డిపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మల్లారెడ్డి మనకి అవసరం లేదు, మల్లారెడ్డిని పంపియండి, ఏ పార్టీకి వెళ్తారో వెళ్ళమనండి అన్నట్టుగా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటు మల్లారెడ్డి కూడా ఇంకా సైలెంట్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బహిరంగ వచ్చి నేను ఇదే పార్టీలో ఉన్నాను, ఇందులోనే ఉంటాను ఆ అంశం గురించి కూడా క్లారిటీ అని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏదైతే ఈ చర్చ ఏదైతే ఉందో మరి ఎంతవరకు వెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగానే క్యాడర్ కోరుకునే విధంగా మరి మల్లారెడ్డిని పార్టీ నుండి అంటే కారు నుండి దింపబోతా ఉన్నారా, లేకుంటే ఆ కారులోనే అంటే పార్టీలోనే తనని ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.